RRBALP కోసం శ్రీధర్స్ CCE నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? మనం చూస్తే గోల్డ్ రేట్ లో ఏ రోజు కూడా కాన్స్టెంట్ మూవ్మెంట్ అనేది మనం ఒక 2 days కంటిన్యూగా చూడడం అస్సలు చేయలేదు. ఇప్పటి వరకు మనం ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ గోల్డ్ వీడియోకి సంబంధించి ఎన్నో చేసినా కూడా ఇదే మూవ్మెంట్ ఒక 3 days ఉంది అనేది మనం ఏ రోజు మాట్లాడుకోలేదు. అలా ఎందుకు అవుతుంది అంటారు? అండ్ దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనాల ప్రకారం బంగారం ధరలో చేంజెస్ వస్తాయి అని చెప్తూ ఉన్నారు. ఎలాంటి మార్పు చూడబోతున్నాం బంగారం ధరలో? సింపుల్ సీక్రెట్ మనం చూస్తున్న ప్రతి ప్రేక్షకుల వాళ్ళ చేతుల్లో ఉంది. దట్ సీక్రెట్ లైజ్ ఇన్ దేర్ హ్యాండ్. నిజంగా చెప్తున్నాను, జస్ట్ మాట వరుస కోసం కాదు. అదేంటో అది కూడా చెప్తా. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, గోల్డ్ పెరిగినా ఆర్ పడిపోయినా కానివ్వండి, అందరికీ అది తప్పదు. కొనే విషయంలో మాత్రం దిస్ నో ఆప్షన్ అండ్ దిస్ నో కాంప్రమైజేషన్. అంటే మీకు అవసరం ఉన్నా లేకున్నా పెట్టుబడి ఎక్కడో ఒక చోట్ల చేయాలి. అండ్ ఇప్పుడు కొత్త రూమర్ వచ్చింది మార్కెట్లో. నేను పానిక్ క్రియేట్ చేయట్లేదు. ఈ విషయం నిజమా కాదా అన్న విషయం నాకు తెలియదు. ఎందుకంటే థర్డ్ టైం ఎలక్షన్స్, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఏదైతే జరగబోతుందో నెక్స్ట్ రాబోయే 2 years 3 years సమయంలో, దానికంటే ముందే సెకండ్ డిమానిటైజేషన్ రాబోతుంది. రావచ్చు, రావచ్చా, రాకపోదా, లేదంటే రాదా అని చాలా 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 డిస్కషన్ నడుస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, 500 notes కూడా చలామణి అవుతున్న నోట్లని సిస్టంలో నుంచి తీసేసి ఓన్లీ 100 రూపాయల నోట్లు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయల నోట్ల పెడదామని చెప్పి ఆప్షన్లో ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఎవరెవరైతే బ్లాక్ మనీ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు భయం ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఈ మాట నిజమైందనుకోండి, అప్పుడు ఆ టైంలో ఉన్న కరెన్సీ మొత్తం పెట్రోల్ పోసి కాల్చేయాల్సిందే. అది పనికి రాదు. మీరు ఎంత కన్వర్ట్ చేసుకుంటారు? దానికోసమే చాలామంది ఇప్పుడు ఇండియాలో బంగారం కొనుక్కుంటారు. బ్లాక్ మనీ ఏదైతే డార్క్ ఎకానమీ అంటారు, బ్లాక్ ఎకానమీ అంటారు, షాడో ఎకానమీ అంటారు, అందులో నుంచి డబ్బు మొత్తం బంగారంలోకి వచ్చేస్తుంది. సో బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి నాకు చెప్పండి. సో క్యాష్ అంత ఉంది. మరి 2016 నవంబర్ నెలలోనే మన దేశ ప్రధానమంత్రి గారు డిమానిటైజేషన్ అనౌన్స్ చేశారు. బట్ స్టిల్ మళ్ళీ సిస్టంలో నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఎవ్రీవేర్ ఉంది, డిజిటల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, ఆఫ్లైన్లో జనాలు మాట్లాడుకోవడం కానివ్వండి, ఇదే టాపిక్. ఈ థర్డ్ టైం ఎలక్షన్లో అది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎలక్షన్ ముందు అని చెప్పేసి చాలా టాక్ ఉంది మార్కెట్లో. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఇది నాకు ఎవరో వచ్చి చెవులో చెప్పుకోలేదు, నేనే ఎవరో మాట్లాడుతుంటే విన్నాను. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, ఒకవేళ ఇది జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డబ్బులున్న వాళ్ళకి ముందు నుంచే తెలుస్తుంది. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ గోల్డ్లో గత సంవత్సరం 2 సంవత్సరాల కింద నుంచి వాళ్ళు అందరూ కొంటున్నారు కాబట్టే అంతగానం పెరిగిందండి. మీకు 30 నుంచి 60% ఎందుకు పెరుగుతుంది? లేకపోతే ఇది మన షేర్ మార్కెటా? బంగారం అది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే కాదు, వేరే దేశాల ప్రభుత్వాలు కూడా, బ్యాంక్స్ అన్నీ కూడా బంగారం కొంటున్నాయి. ఎందుకంటే కరెన్సీ విలువ కూడా పెంచుకోవాలి కాబట్టి. సో రీజన్స్ చాలా ఉన్నాయండి బంగారం పెరిగిపోవడానికి. రీజన్స్ మాత్రము ఒక్కటి కూడా లేదు బంగారము పడిపోవడానికి. ఉంటే స్టేబుల్గా ఉంటుంది, లేదంటే కాస్త కరెక్ట్ అవుతుంది, లేదంటారా బాగా పెరిగిపోతుంది. అంతేగాని బంగారంలో మీకు తక్కువ ధరలు వస్తాయి ఫ్యూచర్లో అని మాత్రం కలలు కనకండి. ఓకేనా? నా ఇంకొక విషయం కూడా చెప్తా. ఇదేంటంటే, లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ వార్. ఇప్పుడు వార్ అయితే ఆల్రెడీ మీకు పాలెస్టైన్, ఇజ్రాయెల్ మధ్యలో అయితే మొత్తానికి ఒక ఆపినట్టే. అంటే ఒక పీస్ డీల్ అనేది సైన్ చేసినా అని అంటున్నారు. మళ్ళీ గొడవలు మొదలైతే మనకు తెలీదు. బట్ ఇక్కడ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ కూడా ఆగిపోయింది అనుకోండి, మొత్తానికి అంత చల్లబడుతుంది. ఎందుకంటే వెనెజువెలా, USA మధ్యలో ఇంకొక కొత్త చాప్టర్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది ఎంత నిజమో మనకు తెలియదు, మనం వెయిట్ చేసి చూడాలి. మన జపాన్ ఏం చేసిందంటే, చైనా మీద ఏదో కామెంట్ చేసిందంటే, చైనా మీద అంటే తైవాన్ మీద కామెంట్ చేస్తే చైనా వాళ్ళు చాలా సీరియస్ అయిపోయేసి మీ తాట తీస్తా అని చెప్పేసి చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది జపాన్ మీద. మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ అగ్రెషన్ చేసినా కానీ చైనా చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి చాలా చాలా నడుస్తున్నాయి. ఈ జియో పొలిటికల్ సినారియోలో న్యూస్ చూస్తుంటే అసలు బ్రెయిన్ వేడెక్కిపోతుంది అసలు నిజంగా. కానీ ఏం చేయలేం కదా, బంగారం దాంతో ముడిపడి ఉంది. సో కాబట్టి అలాంటి వార్ సిచ్యువేషన్ ఒకవేళ వస్తే నెక్స్ట్ 1 yearలో ఆర్ నెక్స్ట్ డేలోనే మళ్ళీ బంగారం రేట్లు భగ్గుమంటాయి. అందులో డౌటే లేదు. సో ఒకటే మాట చెప్తాను, కరెక్షన్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు బై మోర్ గోల్డ్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో నిన్నటి ప్రైస్ చూసుకుంటే స్పాట్ మార్కెట్లో
12,704 రూపాయలు ఉండింది. ఇవాళ చూసుకుంటే 12,791 రూపాయలు ప్లస్ 87 రూపీస్తో మీకు క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,645 నిన్న, 11,725 ఇవాళ ఉంది ప్లస్ బై 80 రూపీస్. అండ్ 9,528 నిన్నుంటే నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ 9,593 ఉంది ప్లస్ 65 రూపీస్తో క్లోజ్ అవ్వడం జరిగింది. నా చార్ట్ రో నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చాలా గమ్మత్తుగా నిన్న ఈవినింగ్ గడిచిందనమాట. సేమ్ మన 5 నుంచి 9 గంటల మధ్యలో ముహూర్తాల సమయంలో టైమింగ్తో పాటు చూపిస్తాను మీకు ఇక్కడ. సో గోల్డ్ మనకి మూమెంట్ ఇచ్చేటప్పుడు ఇది యాక్చువల్గా 25న మధ్యాహ్నము, నిన్న మధ్యాహ్నం దాదాపు 2 గంటల 20 నిమిషాలకి ఒక చిన్న బ్లిప్ ఇచ్చింది అనమాట, ఒక చిన్న కైండ్ ఆఫ్ అ ఫాల్. దట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 1,24,471. అక్కడ నుంచి మీకు కాసంత పెరిగినట్టు పెరిగి మళ్ళీ పడిపోయింది అట్ ద టైమ్ ఆఫ్ అరౌండ్ 8 o'clock ఇన్ ద నైట్. రాత్రి 8 గంటల 15 నిమిషాలకి మీకు బంగారము మళ్ళీ ఫాల్ ఇచ్చింది 1,24,460. కానీ అక్కడి నుంచి ఒక సైడ్ వేస్ మూమెంటం ఇస్తూనే ఇక్కడ మీరు చూసుకోండి చిన్న చిన్న వాల్యూమ్స్తో ఒకేసారి లాస్ట్కి రాత్రికి 10:30 ఎవరో నిద్రలోంచి లేచి అప్పటిదప్పుడే కొన్నట్టున్నారు. అక్కడి నుంచి మీకు బంగారం పెరిగితే ఇవాళ మార్నింగ్ మళ్ళీ మీకు ఒక పెద్ద గ్యాప్ అప్ అయింది అనమాట. ఇవన్నీ మీరు ఎంత గమనిస్తే యాజ్ అ ఇంట్రాడే ట్రేడర్గా చెప్తున్నా. ఇంట్రాడే ట్రేడర్ అంటే నేను ఇవాళే కొంటాను, ఇవాళే అమ్ముతాను, నేను రేపటి వరకు నేను ఆగను. సో అలాంటి ఇంట్రాడే ట్రేడర్స్కి ప్రతి నిమిషము ప్రతి గంట చాలా ఇంపార్టెంట్. అసలు మూమెంట్ ఎలా ఎక్కడికి వెళ్తుంది, బంగారం నెక్స్ట్ ఏం చేయబోతుంది, పెరుగుతుందా పడుతుందా, ఇది ఒక పెద్ద అన్వేషణ అనమాట ఆన్ అ డైలీ బేసిస్. అందుకే మాస్టర్ క్లాస్ లాంటి మీకు ఒక సొల్యూషన్ ఉంది. లెర్న్ చేసుకోండి, ఎర్న్ చేసుకోండి అని చెప్తాను. సో ఇలాంటి డౌట్స్ ఎప్పుడున్నా కానీ నాకు కాల్ చేసి అడగండి. బట్ దానికంటే ముందు ఇవాళ ఇంట్రాడే లెవెల్స్ చూసుకుందాము. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ 1,25,745 ఇది డిసెంబర్ నెల ఎక్స్పైరీ కాబోయే కరెంట్ మంత్ ఎక్స్పైరీ అనమాట. దీని లెవెల్స్ మనం చూసుకుందాము. 1,24,763, 1,24,915, 1,25,824 రెసిస్టెన్స్ 3. అండ్ సపోర్ట్ చూసుకుంటే 1,23,702, 1,22,793, 1,22,641. సో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలో అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ రోజున మీకు రెసిస్టెన్స్ 3 కూడా దాటిపోయే ఛాన్సెస్ ఈ సాయంత్రంలో ఉన్నాయి. కన్ఫామ్గా నేను చెప్పను, ఎందుకంటే ఐఎమ్ నాట్ గివింగ్ రికమెండేషన్ హియర్, ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు కొనే ముందు లేదా అమ్మే ముందు మీ జాగ్రత్తలు మీరు వహించండి. డౌట్ ఉంటే కాల్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.